నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. 15% అదనపు పెన్షన్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 11వ పీఆర్సీలో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శాతాన్ని తగ్గించడంపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. మొదటిది, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీపై ఆందోళన, పునరుద్ధరణకు డిమాండు. వృద్ధాప్యంలో పెన్షనర్లకు అదనపు ఆర్థిక భరోసా కల్పించే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెన్షనర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. గతంలో జరిగిన మేలు 9వ పీఆర్సీ 2010 నుంచి 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు 15% అదనపు క్వాంటమ్ పెన్షన్ను ప్రభుత్వం మంజూరు చేసింది. తదుపరి మెరుగుదల 12 జనవరి 2019 నుంచి దీనిని మరింత విస్తరిస్తూ 70 సంవత్సరాలు నిండిన వారికి కూడా 10% అదనపు పెన్షన్ను వర్తింపజేసింది. ఇది పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చింది. 11వ పీఆర్సీలో కోత విధించడము. అయితే 11వ పీఆర్సీలో భాగంగా జనవరి 1, 2022 నుంచి ప్రభుత్వం ఈ శాతాన్ని పెంచకపోగా దారుణంగా కోత విధించింది. 70 ఏళ్ళు నిండిన వారికి 10% నుంచి 7% తగ్గించారు. 75 ఏళ్ళు నిండిన వారికి 15% నుంచి 12% తగ్గించారు. ఈ నిర్ణయంపై పెన్షనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పొరుగు రాష్ట్రంతో పోలిక. మన పొరుగు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 70 ఏళ్ళు నిండిన వారికి 15%, 75 ఏళ్ళు నిండిన వారికి 20% అదనపు పెన్షన్ ఇస్తున్న విషయాన్ని పెన్షనర్ల సంఘాలు గుర్తు చేస్తున్నాయి. కావున ప్రభుత్వం పెన్షనర్ల వయసు, ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగ్గించిన క్వాంటమ్ పెన్షన్ను వెంటనే పునరుద్ధరించడమే కాకుండా తెలంగాణలో తరహాలో పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ల చెల్లింపు మరియు బకాయిలు. సకాలంలో పెన్షన్ చెల్లింపు. ప్రతి నెల 15వ తేదీ లేదా ఆ తర్వాత పెన్షన్లు జమ కావటం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కావున ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు జమ చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డిఆర్ బకాయిలు విడుదల. ప్రభుత్వానికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కరువు భత్యం డిఆర్ బకాయిలను ఏకమొత్తంలో వెంటనే విడుదల చేసి పెన్షనర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మూడవది, వైద్య సదుపాయాల మెరుగుదల. అన్ని మందుల లభ్యత, మెడిసిన్ లభ్యత. ప్రభుత్వ హెల్త్ సెంటర్లు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పరిధిలోని ఆసుపత్రులలో, ఫార్మసీలలో అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన మందులు నిరంతరం అందుబాటులో ఉండేలాగా చూడాలి. వైద్య రియంబర్స్మెంట్ పరిమితి పెంపు. ప్రస్తుతం ఉన్న వైద్య రియంబర్స్మెంట్ పరిమితిని 2 లక్షల నుంచి నేటి వైద్య ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీన్ని కనీసం 5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. నూతన పీఆర్సీ ఏర్పాటు. ప్రస్తుత పీఆర్సీ కాలపరిమితి ముగిసినందున ఉద్యోగులు మరియు పెన్షనర్లు వేతనాలు, పెన్షన్లు సవరించేందుకు ప్రభుత్వం తక్షణమే నూతన పీఆర్సీ కమిషన్ నియమించి వీలైనంత త్వరగా వాటి సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వయోవృద్ధులైన పెన్షనర్ల న్యాయమైన ఈ కోరికలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలని పెన్షనర్ల సంఘాలు ముక్త కంఠంతో కోరుతూ ఉన్నాయి.